పరిశుద్ధ గ్రంథం నుండి ఈ దినమునికి ఏర్పాటు చేయబడిన వాక్యము 119వ కీర్తన 71వ వచనాన్ని మనం చదువుదాం. 119:71 వచనం. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఎందుట నాకు మేలాయను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదు భక్తుడు చెప్తున్నాడు, శ్రమ నాకు మేలుగా మారుతుంది అని. శ్రమ నన్ను ఆశీర్వాదంలోకి నడిపిస్తుంది. హల్లెలూయా. చాలా మందికి ఏంటంటే శ్రమ కలుగుతున్నప్పుడు ఎంతో వేదన, ఎంతో కష్టంగా ఉంటుంది. జీవితకాలం అంతా సుఖంగానే ఉండాలని ఆశపడతాం. జీవితంలో కష్టం వచ్చిన దినాన్ని మనం తట్టుకోలేం. ఎందుకు కష్టం వచ్చిందని చెప్పి దాని గురించి ఆలోచించే మనం కలవరపడిపోతుంటాం. ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయని కలవరపడిపోతుంటాం. మరి దావీదు భక్తుడు ఇక్కడ అంటున్నాడు, మరి నేను నీ కట్టడలు నేర్చుకోవడానికి, నేను నీ మార్గంలో సరిగా నడువుటకు శ్రమ నుండి ఉండుట నాకు మేలుగా మారింది. హల్లెలూయా. శ్రమ వలన ఆయన ఏం నేర్చుకున్నాడంటే దేవుని మార్గంలో సరిగా నడవడం నేర్చుకున్నాడంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అదే అధ్యాయము 67వ వచనం మనం చదివితే 119వ కీర్తన 67వ వచనం. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకుంటున్నాను. కాబట్టి ఆయన చెప్తున్నాడు, నాకు శ్రమ కలగక మునుపు నేనేమైపోయినాను, దేవుని మార్గంలో సరిగా నడవడం లేదు. నేను దేవుని మార్గంలో సరిగా నడవనప్పుడు దేవుడు ఏం చేశాడు, శ్రమ ద్వారా సరైన మార్గంలోకి మనల్ని నడిపించాడు. చూడండి, మనం జీవితంలో కూడా మనం కొన్ని పనులు చేస్తుంటాము. చెప్పిన మాట మనం వినకపోతే, అంటే ఏం చేస్తాము, మన పిల్లలు చెప్పిన మాట వినకపోతే వాళ్ళని 2 దెబ్బలు వేస్తే కానీ వాళ్ళు సరైన మార్గంలో వారు నడవరు. అదేవిధంగా మనం ఏదైనా వస్తువు, ఒక చీరనే తీసుకోండి, ఆ చీరను మనం కొట్టేటప్పుడు అది సరిగా దిగలేదంటే మనం ఏం చేస్తాం, 2 దెబ్బలు కొట్టి దాన్ని సరి చేసి కరెక్ట్ మార్గంలో అది చీర లోపల పోయేటట్టు కొడతాం. అదేవిధంగా దేవుడు ఏం చేస్తుంటాడంటే మన జీవితాన్ని గమనిస్తూ ఉంటాడు. గమనిస్తూ ఎక్కడైతే మనము తొట్టుపాటు, ఎందుకంటే మన జీవితము, లోకము, దేవుడు ఈ రెండింటి మధ్యలో నడుస్తూ ఉంటాయి. మనం లోకం నుంచి వేరైపోయి మనం బతకలేం. మనము లోకంలో ఉంటూ ప్రభువుని జాగ్రత్తగా అనుసరించాల్సిన వారు. కాబట్టి ఈ లోక ఆశలు, లోక ఆలోచనలు, లోక సంబంధమైనటువంటి వ్యక్తులు మనల్ని ఏం చేస్తుంటారంటే డైరెక్షన్ మారుస్తారు. దేవుని మార్గంలోనే నువ్వు నడుస్తున్నట్లు వాళ్ళు ఏం చేస్తారంటే మంచిగా మాట్లాడుతూ త్రోవ తప్పిస్తారు. అప్పుడు మన జీవితంలో ఏమవుతుంది, అనుకోని శ్రమ, అనుకోని శోధనలు మనం ఎదుర్కొంటాం. ఆ యొక్క శ్రమలు మనం ఎదుర్కొనేటప్పుడు మనం పరీక్షించాల్సింది ఏంటంటే దావీదు వలె మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఈ శ్రమకు కారణం ఏంటి అనేది మనము ఆలోచించాలి. అప్పుడు దావీదు దాన్ని ఆలోచించి ఆయన ఏమంటున్నాడు, శ్రమ కలగక మునుపు నేను త్రోవ తప్పానని నాకు అర్థమైంది. నేను త్రోవ తప్పినందువలనే ఇటువంటి పరిస్థితులు నేను మరలా ఎదుర్కొంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను నీ వాక్యం అనుసరించి నేను నడుచుకుంటున్నాను. హల్లెలూయా. కాబట్టి శ్రమ అతనికి మేలుగా ఎలా మారిందంటే తిరిగి తన జీవితాన్ని దేవుని వైపుకు తిప్పుకున్నాడు. దేవుని వాక్యానుసారంగా నేను సరిగా ఇక నడవాలి అని తీర్మానం తీసుకున్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి 2వ దినవృత్తాంతముల గ్రంథంలో హిజ్కియా అనేటువంటి గొప్ప దేవుని భయం కలిగినటువంటి రాజుకి ఆయన మరణించిన తరువాత ఒక కుమారుడు పుడతాడు. ఆ కుమారుడు పేరు ఏంటంటే మనష్షే. మరి హిజ్కియా అనేటువంటి రాజు మరి దేవుని భయం కలిగి చక్కగా దేవుని మార్గంలో నడిచిన తరువాత ఈ మనష్షే అనే వ్యక్తి రాజు అయిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. మొదటి 2 వచనాలు, 2వ దినవృత్తాంతములు 33 మొదటి 2 వచనాలు. మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏండ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరాలు ఏలను.
ఇతడు ఇశ్రాయేలు ఎదుటి నుంచి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హే క్రియలు అనుసరించి దేవుని దృష్టికి చెడు నడత నడిచెను. చూసారా? మరి హిజ్కియా మంచిగా దేవుని భయం కలిగి జీవించాడు. అతను కొన్ని తప్పిదాలు చేశాడు. కానీ దేవుని యందు భయం కలిగి మరి దేవుని చిత్తానుసారంగా నడవడం ప్రారంభించినాడు హిజ్కియా. ఆయన తర్వాత ఈ మనష్షే ఏం చేశాడంటే అన్యజనుల యొక్క మార్గాలు. అన్యజనులు అంటే ఏంటి? లోకానుసారంగా జీవించేవారు, దైవ భయం లేని వారు జీవించే పద్ధతులు, దైవ భయం లేని వారితో పరిచయాలు, దైవ భయం లేని వారు చెప్పే మాటలు విని వాటి ప్రకారంగా నడుచుకోవడం. చూసారా? ఇవన్నీ కూడా అతనికి ఏం చేశాయంటే మనిషికి దేవుని దృష్టికి చెడు నడత నడిచే విధంగా మార్చివేశాయి. దేవుని దృష్టికి అతను చెడుగా నడిచాడట. మరి ఆయన వాళ్ళ నాన్న ఏమైతే మంచి పనులు చేశారో వాటన్నిటిని కూడా ఆయన మరి చక్కగా దేవుని ఆలయం కట్టించి మరి పరిశుద్ధంగా ఆయన ప్రభువుని ఆరాధిస్తూ ఉండగా వాటన్నిటిని మార్చివేసి అక్కడ బలిపీఠలు మరి అపవిత్రమైన క్రియలు అవన్నీ చేసి చాలా దేవుణ్ణి దుఃఖపరిచే విధంగా ఇతను జీవించడం ప్రారంభించాడు. మరి అప్పుడు దేవునికి కోపం వస్తుందా లేదా? ఖచ్చితంగా దేవునికి కోపం వస్తుంది. అప్పుడు దేవుడు ఏం చేసినాడంట చూడండి, 33వ అధ్యాయం 10వ వచనం. 10వ వచనంలో వాక్యం చెప్తుంది, యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొగ్గకపోయిరి. కాబట్టి చూడండి, మనకు శ్రమ వచ్చే ముందు చాలా సార్లు దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు. చాలా సార్లు మనతో మాట్లాడతాడు. నీ మార్గాలు సరి చేసుకో, కరెక్ట్గా లేదు, నువ్వు దేవునితో ఉన్నటువంటి సహవాసము, దేవునితో ఉన్నటువంటి ప్రార్థనా జీవితం, పరిశుద్ధ జీవితం నువ్వు సరి చేసుకోవాలి అంటూ దేవుడు చాలా సార్లు పలు విధాలుగా మనతో మాట్లాడతాడు, మనకు తెలియపరుస్తాడు. దేవుడు తప్పు చేస్తున్నప్పుడు ఇది తప్పు అని మనతో చెప్తుంటాడు. కానీ మనకేంటంటే లెక్కలేనితనంగా చాలాసార్లు ఏం చేస్తామంటే దేవుని మాటలు పెడచెవిన పెడతాం. దేవుడు ఇచ్చే ఆలోచనలను మనము పక్కన పెట్టేస్తాం. ఆ విధంగా చాలాసార్లు ఏం చేస్తుంటాం, దేవునికి లోబడకుండా మనిషి జీవించడం వల్ల ఇక్కడ మనష్షేకి ఏమైంది, సమస్యలు ఎదురవడం ప్రారంభమైనవి. మనష్షేకు ఏం చేశాడంట, మనష్షేకు అతని జనులకు వర్తమానాలు పంపుతున్నాడు. అంటే ఏంటి వర్తమానం అంటే ఏంటి? దేవుని వాక్యం వింటూ ఉన్నారు. దేవుడు మరలా చెప్తున్నాడు, మనష్షే నువ్వు తప్పు చేస్తున్నావు, మనష్షే నువ్వు తప్పు చేస్తున్నావు అని అతనికి అతని జనములకు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడడం ప్రారంభించాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, మనము మన పిల్లలు తప్పిదం చేస్తే మనం వాక్యాలతో మనం మాట్లాడతామా? మనం ఏం చేస్తాం? వెంటనే కోపం వచ్చేస్తుంది, వెంటనే గద్దిస్తుంటాం. మరి దేవుడు ఎంతో ప్రేమ కలిగిన, జాలి కలిగిన దేవుడు. ఆయన మన తప్పిదాలు చూసి మనతో ఏం చేస్తుంటాడంట, వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు, వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తాడు, మనల్ని సరి చేసుకోమని మనకు ఆలోచనలు పుట్టిస్తాడు. ఇకనైనా నువ్వు మారు అని దేవుడు మరలా చెప్తూనే ఉంటాడు. మరి దేవుడు మనతో చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? దేవుని మార్గంలోనికి మనల్ని మనము తిప్పుకోవాలి. అందుకే దావీదు అంటున్నాడు, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచాను, ఆ తర్వాత నాకు తెలిసొచ్చి నేను మళ్ళా దేవుని మార్గంలో ఆయన వాక్యానుసారంగా నేను జీవించడం ప్రారంభించాను అని. కాబట్టి ఇతను కూడా ఏమైంది, త్రోవ తప్పినటువంటి మనష్షేకు దేవుడు శ్రమ పెట్టాలని నిర్ణయించాడంట. ఆశీర్వదించే దేవుడు శ్రమ పెడతాడా? ఖచ్చితంగా శ్రమ పెడతాడు. ఆయన ఆశీర్వదించే దేవుడు. ఆయన ఆశీర్వాదాన్ని మరి వద్దనుకొని మరి లోక ప్రకారంగా జీవించాలని ప్రయత్నించే వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంట, శ్రమ అనేటువంటి కొలిమిలో పరీక్షిస్తాడు. ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి, 11వ వచనంలో మనం చదివితే, కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క
సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనుకు తీసుకుని పోయిరి. చూసారా, ఎంత భయంకరమైన పరిస్థితి. మరి శత్రువులు అతని మీదకు వచ్చి అతను ఇంకా తప్పించుకొని పోకుండానట్లు గొలుసులతో బంధించాడంట. అవును, మనం కూడా ఏంటంటే మరలా పాపం అనేది చేస్తున్నప్పుడు అది ఎట్లా తయారవుతుందంటే ఒక పెద్ద గొలుసులు లాగా మనల్ని బంధిస్తుంది. లోకముతో ఆటలాడుతున్నప్పుడు లోకం ఏం చేస్తుంది? మనల్ని గొలుసులతో బంధించి వేస్తుంది. చూడండి, ఇప్పుడు తాగుబోతులు, తిరుగుబోతులు, లోకానుసారంగా ఉండే వాళ్ళకి దానికి బానిస అయిపోయారంట. చూసారా, ఆ బానిస అయిపోవడం అంటే ఏంటి? సంఖ్యలు వేసేసి వాళ్ళని బానిసలుగా చేసేసాడు సాతానుడు. అదే విధంగా కొన్ని అలవాట్లు, కొన్ని విధానాలు మన జీవితాల్లో మనము సరి చేసుకోమని దేవుడు చెప్తూ ఉన్నప్పుడు ఏం చేయాలి? వాటిని వెంటనే మనం విడిచిపెట్టాలి. విడిచిపెట్టి ప్రభు మార్గంలో మన జీవితాన్ని సరి చేసుకొని నడిచేవారిగా ఉండాలి. లేకపోతే ఇక్కడ మనిషి పరిస్థితి ఏమైందంట? గొలుసులతో తప్పించుకొని పోకుండా ఆయన్ని బంధించారంట. ఇక మళ్ళా తగ్గిపోయేదానికి ప్రయత్నం చేస్తున్నాడు మనస్సే, లేదు తప్పించుకుంటానని. తప్పించుకొని పోకుండానట్లు అతని సంఖ్యలతో బంధించేశారు. మరి ఆ పరిస్థితి దాకా ఎందుకు వచ్చాడు? ముందుగానే దేవుడు ఏం చేశాడంట? వర్తమానాలు పంపిస్తూనే ఉన్నాడు, చెప్తూనే ఉన్నాడు. చెప్పిన మాట పెడచెవిన పెట్టినటువంటి మనష్షేకి తప్పించుకొని పోకుండానట్లు సంఖ్యలతో దేవుడు బంధింపజేశాడంట శత్రువుల చేత. దేవుని వాక్యం చెప్తుంది, యెషయా గ్రంథము 10వ అధ్యాయం. యెషయా గ్రంథము 10వ అధ్యాయంలో ఈ అష్షూరీయుల గురించి దేవుని వాక్యము చాలా చక్కగా తెలియజేస్తుంది. 10వ అధ్యాయము 5-6 వచనాలు. అష్షూరీయులకి శ్రమ, వారు నా కోపమునకు సాధనమైన దండం, నా దొడ్డి కర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది. భక్తిహీనులకు జనముల మీదకి నేను వారిని పంపెదను. దోపుడు సొమ్ము దోచుకున్నటకును, కొల్ల పెట్టుటకును, వీధులను త్రొక్కించుటకును, నా ఉగ్రతకు పాత్రులకు జనులను గూర్చి వారికి ఆజ్ఞాపించదను. చూసారా, అష్షూరీయులు లేదా ఇశ్రాయేలుకి విరోధమైనటువంటి శత్రువులు ఎవరంట? దేవుని కోపమునకు సాధనమైన దండం అంట వాళ్ళు. దేవుని కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాడు? వీళ్ళని పంపిస్తాడు, పో దాడి చేసి నా జనులను నువ్వు శ్రమ పెట్టు, అప్పటికైనా వాళ్ళు మారుతారేమో. భక్తిహీనుల మీదకి వారిని పంపిస్తాడంట. దేవుని భయము లేని వారి మీదకి శ్రమ అనేటువంటి అష్షూరీయులను దేవుడే పంపిస్తాడు. దేవుని మరలా హెచ్చరిస్తున్నప్పుడు లోబడిన వారి మీదకి శ్రమ అనేటువంటి ఈ యొక్క అష్షూరీయులను పంపుతాడంట. దేనికోసం? దోచుకోవడానికి, తొక్కించడానికి, కొల్లగొట్టడానికి, మరి పలు విధాలైనటువంటి శ్రమలు వారు అనుభవించడానికి దేవుడు ఈ అష్షూరీయులను పెట్టానని చెప్తున్నాడు. కాబట్టి మన జీవితంలో వల్ల మరలా శ్రమ, మరలా మనం శోధించబడుతున్నాం. ఎందుకంటే దేవుని వర్తమానాలు మనకు వచ్చినప్పుడు మనం లోబడం. దేవుని వర్తమానాలు నీకు వింటూ ఉన్నప్పుడు సరి చేసుకునే వారిగా ఉండాలి. ఎక్కడ మనం లోకానికి అవకాశం ఇచ్చున్నాం అనేది మనం గమనించి ఆ పరిస్థితులను మనం సరి చేసుకొని మనం తిరిగి దేవుని మార్గంలోనికి తిప్పబడాలి. మరి 2వ దినవృత్తాంతంలో 33వ అధ్యాయంలోకి వెళ్తే ఇక్కడ మనష్షేను వాళ్ళు ఏం చేశారంట? ఇక తప్పించుకొని పోకుండా అతన్ని పట్టుకొని బంధించి తీసుకొని పోయినారంట మనష్షేని. హల్లెలూయా. మన జీవితాలు కూడా ఎట్లుంటాయంటే కొన్నిసార్లు తప్పించుకోలేనంత బందీలుగా కొన్ని వాటికి మనము లోబడిపోయి ఉంటాం. ఆ సమయంలో మనల్ని విడిపించగలిగేవాడెవరు? ప్రభువు మాత్రమే. ఇక్కడ 12-13 వచనములో ఆయన ఏం చేస్తున్నాడంట? అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలెడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకున్నాడు. హల్లెలూయా. సరే, ఇక్కడ ఆఖరికి అతనికి ఎవరు జ్ఞాపకం వచ్చారు?
అతను చేసిన చెడుతనం, అతను చేసినటువంటి విగ్రహారాధన, పాపము ఇవేవి కూడా ఆయన తప్పించలేకపోయినాయి. లోక సంబంధమైనటువంటి వ్యక్తులు, పరిస్థితులు ఏవి అతన్ని కాపాడలేకపోయినాయి. ఆఖరికి అతనికి దిక్కెవరయ్యారంటే దేవుడే దిక్కయ్యాడు. ఏ దేవుని వదులుకున్నాడో అదే దేవుడు మరి ఆశ్రయ దుర్గమయ్యాడంట. ఆశ్రయ దుర్గమయ్యాడు. మరి అదే దేవుని వైపు తిరిగి ఈయన మట్టుకే నన్ను కాపాడగలడు, నేను నా జీవితాన్ని నేను సరి చేసుకోవాలని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడు? దేవుని వైపు చూసి బ్రతిమాలుకున్నాడంట. బహుగా తగ్గించుకున్నాడంట. హల్లెలూయా. బహుగా తగ్గించుకున్నాడు. దేవా నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా అంటూ మరి తన శ్రమలో తగ్గించుకొని దేవుని వైపు చూసి మొరపెట్టడం ప్రారంభించాడు. హల్లెలూయా. మరి దేవుణ్ణి ఆయన బ్రతిమాలుకున్నాడంట. దేవా ఒక్కసారి అవకాశం ఇవ్వు, ఒక్కసారి అవకాశం ఇవ్వు. బ్రతిమాలుకోవడం ఎంతైంది? మరలా దేవుణ్ణి అడగడం. అయ్యా ఒక అవకాశం ఇవ్వనైనా, నన్ను క్షమించినైనా, నన్ను క్షమించినైనా. హల్లెలూయా. మనం కూడా మన శ్రమలో ఏం చేయాలి? దేవుని బ్రతిమాలుకోవాలి. నైనా నన్ను క్షమించు తండ్రి, ఇంకొకసారి ఈ పరిస్థితిలో నేను వెళ్ళను. నాకు ఎన్నోసార్లు నన్ను హెచ్చరించావు, ఎన్నోసార్లు నాతో మాట్లాడినావు, అయినా నేను పెడచెవిని పెడతాను చాలాసార్లు, నన్ను క్షమించయ్యా అని బ్రతిమాలుకునే అనుభవం మనకు ఉండాలి. రాజైనటువంటి మనష్య ఏం చేస్తున్నాడంట? బహుగా తగ్గించుకున్నాడంట. ఆయన రాజు అనేటువంటి అహంభావం అంతా కూడా ఆయన తొలగించుకొని దేవుని సన్నిధిలో బహుగా తగ్గించుకొని బ్రతిమాలుకున్నప్పుడు దేవుడు ఆయన విన్నపమును ఆలకించాడంట. ఆలకించి ఏ సంఖ్యలతో అతను బంధించారో, మరి తప్పించుకొని పోకుండా అతన్ని బంధించి వేసినటువంటి ఆ సంఖ్యలన్నిటి నుంచి కూడా అతన్ని విడిపించాడు. హల్లెలూయా. మరి ఎలా విడిపించారనేది ఇక్కడ రాయబడలేదు, కానీ ఆశ్చర్యకరంగా దేవుడు ఆయనకి విడుదల ఇచ్చాడు అంతే. హల్లెలూయా. ఆశ్చర్యకరంగా అతనికి విడుదలిచ్చి ఆయన మళ్ళా తిరిగి యెరూషలేముకు నడిపించాడంట. దేవుని సన్నిధికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. అప్పుడు ఆయనకి ఏం తెలిసింది? నేను ఆరాధించే దేవుడు నిజమైన దేవుడయ్యా, నన్ను తప్పించువాడయ్యా అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పటిదాకా మరి ఆయన దేవుడై ఉన్నాడు, నేను ఆయనకి లోబడాలి అనేది గ్రహింపు లేకుండా ఉండింది మనుష్యకి. తన తండ్రి చేసినటువంటి మరి మంచి మార్గంలో ఆయన నడిచిన విధానం గురించి ఇతనికి ఇష్టం లేకుండా జీవించాడు. దేవుడు మరలా హెచ్చరిస్తున్నా కూడా, వర్తమానములు పంపుతూ ఉన్నా కూడా వర్తమానములు పెడచెవిని పెట్టాడు. శ్రమ పొందిన తర్వాత అతనికి ఏమైంది? బ్రతిమాలుకుంటున్నాడు దేవుని. తాను బహుగా తగ్గించుకోవడం వల్ల దేవుడు ఆయనకి విడుదలిచ్చాడంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ విధమైనటువంటి విడుదల కలిగిన తర్వాత శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అని ఆయన తెలుసుకున్నాడు. మనస్సు ఈ శ్రమ ద్వారా నాకేం తెలుసుకుంది, ఏం మేలొచ్చింది? దేవుణ్ణి నేను తెలుసుకున్నాను, దేవుని యొద్దకు నేను నడిపించబడ్డాను, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా జీవించడం ఇక నేను నేర్చుకుంటున్నాను. నేను త్రోవ తప్పిపోయి ఉన్నప్పుడు దేవుని ప్రేమతో ఆయన ఏం చేశాడు? నన్ను శ్రమ ద్వారా తన యొద్దకు నడిపించుకున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ దినమున నువ్వు ఏ శ్రమలో ఉన్నా ఆ శ్రమ నుంచి విడిపించగలిగేది యేసయ్య మాత్రమే. యేసయ్య మాత్రమే విడిపించగలడు. యేసయ్య యొద్దకు రాకుండా చాలా మంది ఏం చేస్తారంటే, ఆ సమయాన్ని ఎలా వృధా పరచాలా అంటే ఏం చేయాలో ఆలోచించకుండా, ఆలోచించలేక వాళ్ళు ఏం చేస్తుంటారు? సమయం అంతా ఏదో ఒక విధంగా వృధా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువసేపు సెల్ ఫోన్ చూడటము, ఎక్కువసేపు ఏదో ఆలోచించుకుంటా ఉండడము, మరి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండడాలు, ఇవన్నీ కూడా ఏంటంటే దేవుని పట్టుకోకుండా ఉండేటటువంటి పద్ధతులు. మనకు శ్రమ కలుగుతున్నప్పుడు నీ బంధకాలు తెంపగలిగినటువంటి యేసు యొద్దకు మనష్యేలాగా మనం వచ్చేయాలి. మనష్యేలాగా మనం ఏం చేయాలి? బ్రతిమాలుకోవాలి, తగ్గించుకోవాలి దేవుని సన్నిధిలో. అయ్యా నన్ను క్షమించు, నన్ను నేను తగ్గించుకుంటున్నాను, నాకు సహాయం చేయి. ఈ యొక్క తప్పించుకోకుండాన్నట్లు నన్ను బంధించి వేసినటువంటి ఈ వ్యాధి కావచ్చు,
ఈ యొక్క పరిస్థితులు కావచ్చు, ఈ యొక్క శత్రువులు లాంటి మనుషులు కావచ్చు, వీటన్నిటి నుంచి నాకు విడుదల యేసయ్యా, నాకు విడుదల దయచేయనైనా అంటూ ప్రభువుని బ్రతిమాలుకోవాలి. ఎందుకంటే ఆయన మట్టుకే శ్రమలో తోడై ఉండి విడిపించగలిగిన దేవుడు. హల్లెలూయా. ఆయన 91వ కీర్తనలో దేవుడు ఏం చెప్తారో తెలుసునా? చూద్దాం, చదవండి. 91వ కీర్తన మరి 14వ వచనం మనం చదివితే 14, 15 వచనాలు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని ఘనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండిందను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను అంటాడు. హల్లెలూయా. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించుచున్నందువల్ల దేవుడు ఏం చేస్తాడంట? శ్రమలో తోడై ఉండి విడిపించి గొప్ప చేస్తాడు మనలను. హల్లెలూయా. దేవుని కాకుండా మనం ఇంక దేన్ని అధికంగా ప్రేమిస్తున్నా నీ శ్రమలో నుంచి విడుదల కలగదు. శ్రమ నుంచి విడుదల కలగజేసే యేసయ్యను అధికంగా ప్రేమించండి. శ్రమలో ఉన్నప్పుడు యేసయ్యని ఆయన బ్రతిమాలుకోనండి. ఆయన సన్నిధిలో కూర్చోనండి. ఆయన ఆరాధించండి. ఏ విషయంలో సరి చేసుకోవాలో ఆ విషయాలు తగ్గించుకొని, బహుగా తగ్గించుకున్నాడంట మనస్సే. ఆ విధంగా తగ్గించుకుంటూ సరి చేసుకొని ప్రభు మార్గంలోనికి మనం తిప్పబడినప్పుడు దేవుడు నీ శ్రమ అంతటిలో తోడై ఉండి విడిపించి గొప్ప చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రతి పరిస్థితిలో నీకు తోడై ఉండగలిగిన నమ్మదగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది యేసు మాత్రమే. అనేక మంది మన శ్రమలో మనల్ని విడిచిపెట్టేస్తారు. మన దుఃఖంను చూసి వెనక్కి చేరి సంతోషిస్తారు. మన గురించి మంచిగా ముందు మాట్లాడుతున్నట్టు వెనక అనేక మాటలు మాట్లాడుకుంటారు. కానీ శ్రమలో మనకు తోడై ఉండి విడిపించగలిగిన వాడు యేసయ్య మట్టుకి. మనం లోబడినప్పుడు శ్రమలు అనుమతించే దేవుడు, ఆయన మొరపెట్టుకున్నప్పుడు శ్రమ నుంచి విడుదల కూడా మనకిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ దినమున శ్రమ నొందుట మనకు మేలుగా మారాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. నీ శ్రమను నేను నీకు మేలుగా మారుస్తానంటున్నాడు ఆయన. హల్లెలూయా. నీ శ్రమ దేవుని యొద్దకు నడిపించుతానని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రభువుకి మన జీవితాన్ని అప్పగిద్దాం. ఈ శ్రమల్లో నాకు తోడై ఉండి యేసయ్యా అని హృదయపూర్వకంగా ఆయన్ని ప్రేమించి ఆయనకి లోబడతాం. ప్రార్థన చేద్దాం. ప్రేంగల మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో తండ్రి, దావీదు భక్తుడు చెప్తున్నాడు, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచాను, కాబట్టి శ్రమ నొంది ఉండుట నాకు మేలుగా మారింది. నేను తిరిగి ప్రభు యొద్దకు నడిపించబడ్డాను అంటూ నైనా నిన్ను స్తుతించాను నైనా. మరి తండ్రి, మనష్య జీవితాన్ని మీరు మా జీవితం ముందు ఉంచుతూ ఉన్నారు తండ్రి. మనష్యకి అనేక వర్తమానాలు వచ్చిన ప్రభువుకి లోబడలేదు, ప్రభు వార్తను వినడం లేదు నాయన. మరి తండ్రి, ఆశ్చర్యకరంగా మనుష్య జీవితాన్ని దర్శించావు, శ్రమ ద్వారా అతన్ని దర్శించావు. మరి తండ్రి, తిరిగి ఆ శ్రమ నుంచి ఆయన దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు, లోబడినప్పుడు అతనికి అద్భుతమైన విడుదల మీరు ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ దినమున తండ్రి, ఎట్టి శ్రమ గుండా నీ బిడ్డలు నడుస్తూ ఉన్నా కూడా ఆ శ్రమ నుంచి విడిపించగలిగిన సర్వశక్తిమంతుడైన దేవుడు మీరు నీ బిడ్డలకి తోడుగా ఉండాలని ఆశపడుతున్నందుకు స్తోత్రం నాయన. హృదయపూర్వకంగా నిన్ను ప్రేమించి నీకు లోబడ్డం మాకు నేర్పించండి నాయన తండ్రి. హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించడం మాకు నేర్పించండి నాయన తండ్రి. శ్రమలో మేము మిమ్మల్ని వెతుకుట ద్వారా తండ్రి మీరు మాకు తోడై ఉండి విడిపించి మమ్మల్ని ఘనపరిచే గొప్ప దేవుడై ఉన్నందుకు అయ్యా నీ వెంట నడిచే కృప మాకు అనుగ్రహించమని తండ్రి, కుటుంబముగా నైనా నీ యొద్దకు మేము పరిగెడి వచ్చేందుకు సహాయం చేయమని, ఈ శ్రమలన్నీ కూడా మా జీవితానికి మేలుకరంగా మార్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.